అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు తేదీ జూన్ 7, 2024, జూన్ 7th, 2024. అయితే ఈ సందర్భంగా నేను ఆల్ ఇండియా రెల్లీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ లీగల్ అడ్వైజర్ అండ్ అఫైర్స్ మరియు నేషనల్ ఆల్ ఇండియా డిగ్నిటీ ఆఫ్ ది యూనియన్ యాజ్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా రెల్లీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ లీగల్ అడ్వైజర్ అండ్ అఫైర్స్. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పథకాలు లబ్ధిదారులు లక్షల మందికి చేకూర్చి వనకూర్చి ఉన్నారు. అయితే ఆ డబ్బులు, ఆ బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజల నుండి. ప్రజా సొమ్ము, ప్రజలు కడుతున్న ట్యాక్స్ అని ప్రజలకి మరియు ప్రభుత్వాలకి వారు చెప్పడం జరిగింది. కానీ అది కాదు. నిజం ఏమిటంటే ప్రభుత్వానికి ప్రజలు ట్యాక్సులు కడుతున్నారు. ఆ ట్యాక్సెస్ నుంచి ఈ యొక్క ఫ్రీ బౌన్సెస్, ఫ్రీ పథకాలకి తరలిస్తున్నా అని అంటున్నారు. అది ఎంత మాత్రం నిజం కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ప్రభుత్వానికి ట్యాక్సెస్ కడుతున్నప్పుడు అనేకమైన పన్నులు, రేపొద్దుట ఒక రోడ్డు ట్యాక్స్ కానీ, ఒక ఇండస్ట్రియల్ ట్యాక్సెస్ కానీ, అగ్రికల్చర్ ట్యాక్సెస్ కానీ, విద్య, వైద్యం, అన్ని రకాల ట్యాక్సెస్ కడుతున్నప్పుడు వాటికి ఏమైనా అవసరమైనప్పుడు మళ్ళా ప్రజలు కడుతున్నటువంటి ఈ పన్నుల ద్వారాగానే వాటికి పూర్వ వైభవాన్ని మరియు మరమ్మతులకి అనేక విధాలకి ఏ సెక్టర్కి ఆ సెక్టర్. ఇప్పుడు రోడ్డుకి ట్యాక్స్ కడుతున్నామంటే మళ్ళా సంవత్సరం రోడ్డు పాడైపోతుంది. మళ్ళా మన కట్టిన ట్యాక్సెస్ ఆ రోడ్డుకే పెట్టాలి. అలాగే వ్యవసాయం, వైద్యం, విద్య, పరిశ్రమలు, అనేకమైన సెక్టార్లకి మళ్ళీ వాటికి కేటాయించిన బడ్జెట్టే వాటికి సమపార్చన చేయాలి. అయితే ఈ ఫ్రీ పథకాలు ఎట్లా మరి? అదే రహస్యం మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఎంతకాలం మా ఉద్యోగస్తుల గొంతు నొక్కి మా స్వేచ్ఛను అణిచివేసినారు. మరి ఈ రోజున మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు, మరి ముఖ్య కార్యదర్శులు వారు, మరి మోడీ వారు వచ్చారు. ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేస్తున్నారు.